Hello guys, welcome to the review of the Suseki song from Pushpa 2 movie acted by Allu Arjun garu and Rashmika Mandanna garu and Fahad Fasili garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా సాంగ్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్ అయితే డీసెంట్లీ గుడ్, అంటే బాగానే ఉంది, అలాగని ఓ అద్భుతంగా ఉంది అని చెప్పేటట్టుగా కూడా లేదు. అంటే శ్రీవల్లి సాంగ్తో కంపేర్ చేస్తే మాత్రం నాకైతే ఇది అంతేం అనిపించలేదు. నాకు శ్రీవల్లి సాంగే చాలా అంటే చాలా బెటర్గా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఈ పాట హిందీ వెర్షన్ కూడా బాగానే ఉంది. మరి అది అక్కడ వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుందో ఎలా ఎక్కుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బేసిక్గా నాకు ఈ పాటను చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు అని ఒక పాట ఉంది, గుర్తుందా? ఆ పాటకి ఆపోజిట్గా ఉంటూ ఆ పాటకి సిమిలర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అంటే మాంటేజ్ షార్ట్స్తో వెళ్తుంటారు కదా ఆ పాట కూడా, అంటే బ్యాక్గ్రౌండ్లో హీరో కొన్ని పనులు చేస్తుంటాడు, హీరోయిన్ ఏమో వాటి రిలేటెడ్గా పాడుతూ ఉంటుంది, అంటే హీరో నన్ను పట్టించుకోవడం అన్నట్టుగా. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మధ్యలో మనకి ఆ అమ్మవారి జాతర మ్యూజిక్ లాంటిది ఒకటి వస్తూ వచ్చింది కదా. సో ఆ మ్యూజిక్ని బట్టి నాకేమనిపించిందంటే ఆ టైంలో ఆ పోర్షన్లో హీరో కొన్ని టాస్కులు చేస్తుంటాడు, అంటే ఏదో పని చేస్తుంటాడు మొత్తానికి, అది హీరోయిజం చూపించడమో లేదంటే విలన్స్ దగ్గర విలనిజం చూపించడమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తూ ఉంటాడు. అండ్ అవి చేస్తున్న టైంలో హీరోయిన్ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ పాడుతూ ఉంటుంది. సో అందరికీ డబ్బులు దానం చేయడం, ఇక వీటన్నిటి కోసం కూడా మధ్యలో లిరిక్స్ రాశారు కాబట్టి ఆ సీన్లు కూడా చూపిస్తారు. సో మాంటేజ్ షార్ట్స్తో వెళ్ళిపోద్ది ఈ పాట అని అయితే అర్థమైపోతుంది. సో మ్యాక్సిమం హీరోయిన్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది హీరో వెనకాల నాకు తెలిసి. అంటే ఇక రష్మిక మందాన అది ఏదో సినిమా ఉంటుంది గీతా గోవిందం, అందులో పాట ఉంటుంది చూడండి, ఏంటి ఏంటి ఏంటి, ఇంకా ఆ థీమ్లో వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నాను. అంటే అలాగే వెళ్తుంది అనుకుంటున్నాను నేను అట్లీస్ట్ ఈ పాట మాంటేజ్ షార్ట్స్తో. మరి ఇంకా చూడాలి, మరి మధ్య మధ్యలో స్టెప్పులు పెడతారులేండి, ఎందుకంటే రష్మిక మందాన ఆబ్వియస్లీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ చూపిస్తుంది డ్యాన్స్ విషయంలో. పోయినసారి నా అస్సామి ఆ స్టెప్ ఒకటి గుర్తుంది కదా, సినిమాలో వేసిందంటే ఒక అర్థం ఉంది, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడ చూడు అదే స్టెప్పు. సో ఇంకా దానివల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ అలాగే ఉంది కాబట్టి ఆవిడలో డ్యాన్సర్గా వాడతారు ఖచ్చితంగా, డ్యాన్సర్ పరంగా. సో ఉంటాయి స్టెప్పులు ఉంటాయి, కానీ మ్యాక్సిమం మాంటేజ్ షార్ట్స్తోనే వెళ్ళిపోద్దని అయితే అనిపిస్తోంది. సో ఓకే, నాకు పాట నచ్చలేదు అని చెప్పలేం కానీ నచ్చింది, డీసెంట్లీ గుడ్. కాకపోతే ఏంటంటే వెన్ ఇట్ కంపేర్స్ టు శ్రీవల్లి నాకు అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు. పుష్ప పాట నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే ఫస్ట్ సాంగ్ పుష్ప అదొక పాట వచ్చింది కదా, అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అది నెక్స్ట్ లెవెల్ మాస్ సాంగ్ అండ్ స్వాగ్ కూడా అదే లెవెల్లో చూపించడం జరిగింది, స్టెప్పులు కూడా హైలైట్ ఉన్నాయి. ఇంకా ఈ పాట ఏంటంటే బేసిక్గా ఒక స్లో వెర్షన్ సాంగ్ లాగా, ఒక రెగ్యులర్ మాంటేజ్ సాంగ్ లాగా అనిపిస్తోంది నాకు. సో సినిమాలో బేసిక్గా ఇది కమర్షియల్ సినిమా కదా, సో కమర్షియల్ సినిమా అంటే సాధారణంగా మధ్య మధ్యలో కొన్ని పాటలు వస్తూ ఉండాల్సిందే, హీరో హీరోయిన్ ఉన్నాక ఓ లవ్ ట్రాక్ దానికి సంబంధించిన పాట ఉండాల్సింది. కథ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా ఈ కైండ్ ఆఫ్ సాంగ్ అయితే పెట్టారు. సో అదే అనిపించింది నాకైతే మాత్రం. సో ఎనీహౌ మొత్తానికైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంత భారీ స్థాయిలో అయితే లేదు, బట్ గుడ్, బాగానే ఉంది. ఆబ్వియస్లీ ఇంకా ఫర్దర్గా చాలా సాంగ్స్ అయితే వస్తాయి అబ్బా పుష్ప సినిమాలో, ఎందుకంటే పుష్పలో రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి పాటలు పెట్టడానికి, స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఒక ఐటెం సాంగ్ కూడా ఉన్నదన్నారు, మరి చూడాలి మరి. అంటే సమంత కాకుండా ఆవిడ పేరే తృప్తి ఉంది కదా, తృప్తి డిమిరియో ఏదో సంథింగ్ ఆవిడ పేరు, అంటే యానిమల్ సినిమాలో చేసింది కదా ఆవిడ, ఏంటో ఏం చేస్తున్నాను ఇంకా అది పాట ఉంది కదా, అందులో ఉన్నది ఆవిడే కదా. సో ఆవిడ్ని పెట్టబోతున్నారు స్పెషల్ సాంగ్కి అని అయితే వినిపిస్తోంది. బట్ ఏమో మరి సమంతానా లేదంటే ఆవిడ అనేది ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ అయితే లేదు, బట్ ఇద్దరిలో ఎవరైనా ఉండే అవకాశం అయితే ఉంది. సో అదొకటైతే ఉంటుంది. అండ్ ఇది కాకుండా మళ్ళీ ఇంకొక ఎలివేషన్ సాంగ్ ఉంటుంది. సో ఉంటాయి పాటలు అయితే. సో ఇది ఒక మెలోడీ సాంగ్, ఇది ఒక కమర్షియల్ ప్యాటర్న్లో ఇంకా హీరో హీరోయిన్కి మధ్య ఉండే ఒక జనరల్ కైండ్ ఆఫ్ సాంగ్, అంటే హీరో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే కైండ్ ఆఫ్ సాంగ్ కూడా. సో అందుకే నాకు రంగమ్మ మంగమ్మ సాంగ్తో ఎందుకు కంపేర్ చేశానంటే సేమ్ అది కూడా అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది హీరోయిన్ ఇలాగా అలాగా అని చెప్పి.
తనకి కాబోయే వాడి కోసం. కాకపోతే ఏంటంటే అక్కడ పట్టించుకోవడం అన్నట్టుగా. ఇక్కడ అలా కాదు, మీకు బయటికి కనబడేది ఒకటి కానీ లోపల జరిగేది ఒకటి. కానీ నన్ను చాలా పట్టించుకుంటాడు, నేనంటే విపరీతమైన ప్రేమ, బయట పులి కానీ నా దగ్గర పసిపిల్లాడు, సేమ్ ఈ కైండ్ ఆఫ్ వెర్షన్ అయితే వెళ్తూ వచ్చింది కాబట్టి సో ఇది కూడా మాంటేజ్ షార్ట్స్ బేసిస్ మీద వెళ్ళిపోద్ది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో రంగస్థలం ఇన్స్పిరేషన్, బేసిక్గా రంగస్థలం సినిమా ఒకవేళ పాన్ ఇండియాగా రిలీజ్ అయ్యి ఉంటే చాలా పెద్ద హిట్ కొట్టేదేమో అప్పట్లోనే, బట్ అది లేదు కదా. సో అందుకే ఆ వెర్షన్లోంచి కొంత ఏమైనా తీసుకున్నారేమో ఈ పాట కోసం అని అయితే అనిపించింది నాకైతే. సో ఎనీహో మీకు ఎలా అనిపించింది పాట కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నాకైతే పాట నచ్చింది. హిందీది కూడా బాగానే ఉంది, హిందీ పాట కూడా విన్నాను. మిగతా లాంగ్వేజెస్లో వినలేదు, అంటే బెంగాలీది ఇంకా రిలీజ్ చేయలేదు. ఓన్లీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇవే రిలీజ్ చేసినట్టున్నారు. సో మ్యాక్సిమం ఇంకా తెలుగు, హిందీ, తమిళ్ ఈ మూడింటికి కూడా ఫస్ట్ పాట కొంచెం ఎక్కువ రీచ్ వచ్చాయి. బెంగాలీ దానికి కూడా బాగానే వచ్చింది, బట్ ఫస్ట్ తమిళ దానికి బాగా రాకపోయినా తర్వాత మెల్లిమెల్లిగా అది ఒక 6.5 మిలియన్కి ఎక్కడికి వెళ్ళింది అది మొత్తానికి. సో పర్లేదు, కొంతవరకు రీచ్ అయితే వచ్చింది ఆ పాటకు కూడా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వీటికి ఎంత రీచ్ వస్తుంది అనేది. అండ్ బేసిక్గా ఫస్ట్ పాటకి మొత్తం అన్ని లాంగ్వేజ్ కలిపి 100 మిలియన్ అయితే దాటింది. ఒకవేళ ఇది కనుక హిందీ బెల్ట్లో బాగా కనెక్ట్ అయినట్టయితే ఈ పాట, అంటే అంగారం అనుకుంటా పాట, ఆ పాట కనుక కనెక్ట్ అయినట్టయితే ఇంకా వాళ్ళకి బీభత్సంగా నచ్చేస్తే అక్కడ ఇంకా ఒక లాంగ్వేజ్లోనే 200-300 మిలియన్ కొట్టేయచ్చు సినిమా రిలీజ్ అయ్యే లోపే. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దీంట్లో పెద్దగా డ్యాన్స్ మూవ్స్ కూడా ఏం లేవు, అంటే మనకి వీడియో ఏం చూపించలేదు, మొత్తం అన్నీ కూడా హాల్లోనే అన్నారు, అన్నీ హాల్లోనే అలా చెప్పారు. కొన్ని అంటే ఇక ఒక స్టెప్ లాంటివి 2-3 చూపించారు, బట్ అవన్నీ రిహార్సల్స్ చూపించారు, ఏది కూడా సినిమాలో ఉన్నదైతే మాత్రం చూపించలేదు. సో చూడాలి ఎలా ఉంటుందో. సో దాట్స్ గైస్, మీకేమనిపించింది పాట మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ పాటకి ఆల్ లాంగ్వేజెస్ కలిపి నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అయ్యే టైంకి ఎన్ని వ్యూస్ రావచ్చు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.